అందరికీ నమస్తే అండి. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గెలుపుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు వైసీపీ వాళ్ళు విజయ్ గెలుపుతో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అండ్ వైసీపీ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుస్తున్నారు. కానీ అక్కడ ఆ రాజకీయం వేరు, ఈ రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సిచ్యుయేషన్, ఆయన వ్యూహం వేరు. ఆయన ఒక సుదీర్ఘ ప్రణాళికతో ఉన్నారు. అది తప్పు, వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం తప్పు అని ఇందాక ఒక వీడియో చేశాను, చూడొచ్చు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కూడా పోలుస్తూ, సో విజయ్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పార్టీ పెడితే సక్సెస్ అవుతారు. సో విజయ్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అని ఒక చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ గారిని హైప్ చేస్తున్నారు. అయితే విజయ్తో ఎన్టీఆర్ గారిని పోల్చడం ఇప్పుడు ఒక తొందరపాటు, ఒక అవివేకం, అజ్ఞానమేమో అనిపిస్తోంది. ఎందుకంటే అలా పోల్చిన వాళ్ళు ఒక చిన్న పాయింట్ మర్చిపోకూడదు. విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమీ పొలిటికల్ హిస్టరీ లేదు. అవునా? విజయ్ తండ్రి దర్శకుడు, విజయ్ తల్లి నేపథ్యగాయని, విజయ్ తాత ఏమీ సీఎం కాదు, విజయ్ తండ్రి లేదా విజయ్ చుట్టాలు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక పార్టీ ఉంది అండ్ విజయ్ ఫ్యాన్స్ ఏ పార్టీతో కూడా అనుకూలంగా లేరు. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ గారి అభిమానులు, అంటే కామన్ అనమాట. మీకు ఇక్కడ మనం చదువుకున్నప్పుడు మనకి సర్కిల్స్ ఉంటాయి చూడండి, మ్యాథ్స్లో సబ్జెక్ట్ ఉంటుంది కదా, అలా ఇప్పుడు మీరు ఒక సర్కిల్ గీసుకుంటే ఆ సర్కిల్లో 100 మంది టీడీపీ కార్యకర్తలను వేసుకుంటే అందులో ఒక 80 మంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు. సో అందులో ఒక 80, 85 లేదా 90 మంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఆ 100 మందిలోనే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు అండ్ టీడీపీ కార్యకర్తలు ఉంటారు. దీస్ ఆర్ ఆల్ కామన్. సో మొత్తం మీద మనం ఈ 100 కాకుండా దాటి, ఈ సర్కిల్లో ఉన్న 100 కాకుండా దాటి ఒక 10 మందో 20 మందో ఎక్స్ట్రా, అంటే 10% 20% ఎక్స్ట్రా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటారు. అంటే నేను కరెక్ట్గా చెప్పే ఉద్దేశం ఏంటంటే, నందమూరి అభిమానులలో మోర్ దాన్ 80% టీడీపీ కార్యకర్తలుగా ఉంటారు. నందమూరి అభిమానులు కాని వాళ్ళు, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాకు నందమూరి అభిమానం, నందమూరి ఫ్యామిలీతో సంబంధం లేదు, మాకు ఓన్లీ ఎన్టీఆర్ మాత్రమే ఇష్టము, మాకు టీడీపీతో సంబంధం లేదు, మేము ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే అభిమానులు అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫ్యాన్ బేస్ బాగానే ఉంటుంది, కానీ తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే నందమూరి అభిమానులు కలిసి రావాలి, బాలయ్య గారి అభిమానులు కలిసి రావాలి, సీనియర్ ఎన్టీఆర్ ద్వారా వచ్చిన చరిష్మా కలిసి రావాలి అండ్ కొత్త ఎన్టీఆర్ ఫ్యాన్స్, అంటే కొత్తగా వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి రావాలి. వీళ్ళందరూ కలిస్తే అప్పుడు విజయ్ పార్టీ లాగా ఎన్టీఆర్ గారి పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. కానీ ఎన్టీఆర్ గారు పార్ట్ ఆఫ్ టీడీపీ. ఆయన టీడీపీ విషయంలో రెస్పాండ్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ తెలుగుదేశం పార్టీనే ఎన్టీఆర్ గారి చేతుల్లో పెడితే క్యాడర్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు గట్టిగా ఖండించిన, భువనేశ్వర్ గారి విషయంలో ఎన్టీఆర్ గారు గట్టిగా ఖండించిన, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు గట్టిగా ఖండించిన, అప్పుడు అరే టీడీపీ వాళ్ళు, టీడీపీ ఫ్యాన్సే ఎన్టీఆర్ గారి చేతుల్లో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారికి కనీసంగా ఆయన పార్టీ ఎన్టీఆర్ గారిది, సో చంద్రబాబు గారికి వచ్చింది, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళాలి అని ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ గట్టిగా అడిగేవాళ్ళు అండ్ టీడీపీ కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ గడిచిన 5 ఏళ్లలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా టీడీపీ ఫ్యాన్స్ వేరైపోయారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వేరైపోయారు. సో ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ని మాత్రమే నమ్ముకొని ఆయన పార్టీ పెడితే నష్టం జరగవచ్చు. అదే నందమూరి అభిమానుల మొత్తాన్ని, బాలయ్య గారి అభిమానుల్ని, వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకొని పార్టీ పెడితే సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ చాలా లాజికల్గా, చాలా డెప్త్గా ఆలోచించాలి ఈ పాయింట్. నందమూరి అభిమానులు వేరు, ఎన్టీఆర్ గారి అభిమానులు వేరు, బాలయ్య గారి అభిమానులు వేరుగా చూడలేము. అందరూ కామన్గానే ఉంటారు. వాళ్ళే టీడీపీకి అనుకూలంగా ఉంటారు మోర్ దాన్ 80%. తెలుగుదేశం పార్టీని కాదని, నందమూరి అభిమానులను కాదని ఎన్టీఆర్ గారు మాత్రమే తన సొంత అభిమాన వర్గంతో పార్టీ పెడితే ఏదైనా జరగవచ్చు. మిరాకల్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. సో ఇది ఇలా పోల్చే ముందు కొంచెం డెప్త్గా లెక్కలు వేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే ఆయన పార్టీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, కాబట్టి ఈయన కూడా పార్టీ పెడతాడు, సక్సెస్ అవుతాడు.
అదంతా అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు, చాలా లెక్కలు ఉంటాయి. విజయ్కి అది అలా గెలవడానికి కారణం ఏంటంటే, విజయ్ పార్టీ పెట్టక ముందే ఒక 5-6 ఏళ్ల కిందటి నుంచి ఆయన ఫ్యాన్స్ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు. పొలిటికల్గా కాన్స్టిట్యున్సీస్లో నాయకులుగా ఎదుగుతూ వచ్చారు. థ్యాంక్ యూ.